శ్రీ మూక పంచశతి శ్రీ మహాకవి మూకశంకర విరచితం. శ్రీ మూక పంచశతి. వెనుకటికి ఒక మూగవాడు కామాక్షీదేవి ఆలయంలో కూర్చుని తదేకంగా అమ్మవారిని ధ్యానిస్తున్నాడు. అదే మంటపంలో మరొక వ్యక్తి కూడా అమ్మవారిని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప పండితుడు. అమ్మవారికి దయ కలిగింది. ఆమె స్త్రీ రూపంలో ప్రత్యక్షమై, నోరు తెరువు, నీ నోటిలో ఉమ్మి వేస్తానని ముందు పండితునితో అన్నదిట. ఆవిడెవరో, ఆవిడ ఉచ్ఛిష్టం వల్ల తన శౌచానికి ఎక్కడ భంగం కలుగుతుందో అన్నట్లు ముఖం పెట్టాడు అతడు. పక్కనే ఉన్న మూగవాడు ఆవిడే అమ్మవారిని గ్రహించి తన అదృష్టం పండిందని వెంటనే నోరు తెరిచాడు. అమ్మవారు అతని నోట ఉమ్మివేసిందిట. అంతే, శ్రీకరమైన అంబ తాంబూలోచ్ఛిష్టం తగలగానే ఆ మూగవాడు మహాకవి అయినాడు. అమ్మవారి ప్రభావాన్ని ఆర్యాశతకంగా రచించాడు. కండ్లు అమ్మ పాదాలపై పడగా పాదారవింద శతకం గానం చేశాడు. అమ్మ దయ్యను గురించి స్తుతి శతకం చెప్పాడు. ఆమె కటాక్షం చూసి కటాక్ష శతకం వినిపించాడు. ఆ మూగవాణి అనర్గళ కవితా ప్రవాహాన్ని వింటూ ఆనందించి చిరునవ్వు నవ్విన అమ్మవారి మందహాసం చూసి మందస్మిత శతకం కూడా గడగడా చదివాడు. అట్లా ఆసుగా చెప్పిన 5 శతకాల సంపుటి అయిన అత్యంత సుందర కావ్యమే మూక పంచశతి. అమ్మవారి కర్పూర తాంబూల ఖండోత్కరి యొక్క ఉచ్ఛిష్టంలోంచి పుట్టిన ఆ అద్భుత కావ్యం అమ్మవారి అనుగ్రహాన్ని పొందదలిచిన వారు తప్పక పారాయణ చేయదగ మహాగ్రంథం. శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి. శ్రీ కామాక్షి పరదేవతా వైభవ వర్ణన. పాదారవింద శతకం. మొదటి శ్లోకము, భావము వినిపిస్తున్నాము. విని భక్తులంతా తరించండి. మహిమ్నః పంధానం మదన పరిపంధి ప్రణయిని ప్రభుర్నిర్ణేతుం తే భవతి యతమానోపి కథమః తథాపి శ్రీకాంచీ విహృతిరసికే కోపి మనసో విపాకస్త్వత్పాద స్తుతి విధిషు జల్పాకయతి మాం. విపాకస్త్వాత్పాదస్తుతి విధిషు జల్పాకయతి మాం. భావం. అమ్మా పరమేశ్వరి, నీవు మన్మధునికి శత్రువైన పరమేశ్వరుని అంటే కాముడిని కాల్చినవాడు శివుడు ప్రియురాలివు. నీ మహిమను, దాని యొక్క మార్గమును చెప్పేవాడు ఎవడున్నాడు? ఎవడూ లేడు. అయినను నీ చరణములను స్తుతించుటలో నా మనస్సు యొక్క ఏదో ఒక పరిపాకము నన్ను వచింపజేయుచున్నది తల్లి అని ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ పద్య భావము. శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి. శ్రీ కామాక్షి పరదేవతా వైభవ వర్ణన పాదారవింద శతకం. శ్లోకం. గలగ్రాహీ పౌరందర పురవనీ పల్లవరుచాం ధృతప్రాధామ్యానాం అరుణమహసాం ఆదిమగురుః సమింధే బంధూకస్తబక సహయుధ్వా దిశి దిశి ప్రసర్పన్ కామాక్ష్యాః చరణకిరణానాం అరుణిమా. భావం. శ్రీ కామాక్షీదేవి చరణ కిరణ రాగములు స్వర్గమందలి నందనవనంలోని కల్పవృక్షముల యొక్క ఎర్రని చిగుళ్లతో పెనుగులాడి ఉదయ సంధ్యారాగములకు తొలుగురువై మంకెన పువ్వు గుత్తులతో పోరాడి అంతటా వ్యాపించి వెలుగొందినవి. ఆ తల్లి పాదములకు నమస్కరిస్తూ మూకశంకర పంచశతి పద్యము భావము.
శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి. శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన పాదారవింద శతకము. శ్లోకం 3. మరాళీనాం యానాభ్యసన కలనా మూలగురవే దరిద్రాణాం త్రాణవ్యతికర సురోద్యానతరవే తమస్కాండ ప్రౌఢి ప్రకటన తిరస్కార పటవే జనో కామాక్ష్యశ్చరణ నలినాయ స్పృహయతే. భావం: శ్రీ కామాక్షి చరణ కమలాలు హంసలకు నడకను నేర్పే మొదటి గురువులు. దరిద్రులను రక్షించుటకు కల్పవృక్షాలు, చీకట్లను ఎదిరించు ప్రకాశం కలవి. ఈ మూక కవి ఆ దేవీ చరణాల కమలాలను కోరుతున్నాడు. అమ్మవారి నడకను గూర్చి శ్రీ శంకరులు సౌందర్యలహరి 91వ శ్లోకంలో చెప్పిన విషయానికి వివరణ. పదన్యాసా క్రీడా పరిచయమివారబ్ధు మనసః స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసాన జహతి అతస్తేషాం శిక్షాం సుభగమణిమంజీర రణిత ఛలాదాచక్షాణాం చరణకమలం చారు చరితే. భావం: మాతా సుందర గమన, నీ భవనములోని పెంపుడు హంసలు నీ నడకల తీరును నేర్చుకొన గోరి నీ వెంటనే తిరుగుచున్నవి. నీ పాదముల మణి మంజీరములు అంటే అందెలు ఆ హంసలకు పద విన్యాసమునందు శిక్షణనిచ్చుచున్నట్లుగా ఉన్నది తల్లి అని పద్యభావము. వివరణ: అమ్మా, చారుచరిత, సుశీల, చక్కనైన చరిత, నడవడి కలిగిన దానవు నీవు. నడిచి వెళుతుంటే నీవు నీ పెంపుడు హంసలు నీ విన్యాస క్రీడను, నీ అందమైన నడక పద్ధతిని అభ్యాసం చేయదలిచి నేర్చుకొనదలిచి అవి మిగుల తొట్టుపాటు పడుతూ తడబడుతూ నీ విలాస గమనమును విడుచుటలేదు, నీ వెనుక నడవటం మానుటలేదు. ఆ సమయంలో నీ పదములపై ఉండు అతి రమ్యమైన మణులతో కూడిన నీ కాలి అందెల మువ్వల సవ్వడి నీ వెనుక నడుస్తున్న ఆ పెంపుడు హంసలకు అడుగు తప్పకుండా తాళం వేస్తూ శిక్షణ ఇస్తున్నట్లు ఉన్నది తల్లి. లోకంలో హంస నడక గొప్పది అని నానుడి. చక్కగా ఉన్న నడకను హంస నడకతో పోలుస్తూ ఉంటారు. కానీ అమ్మ నడక అంతకన్నా గొప్పది అని శ్రీశంకరుల అభిప్రాయం. ఆయన భావనమేమనగా, ఒకసారి అమ్మ కైలాసమునందు మానస సరోవరంలో స్నానం చేయటానికి విచ్చేసింది. ఆ సమయంలో అచట ఉన్న అమ్మ పెంపుడు హంసలలో ఒక రాజహంస అమ్మ నడకను చూసింది. తన నడకను మించి అందంగా ఉన్న అమ్మ నడకను చూసి బెంగపడి తన తోటి హంసలను పిలిచి ఇలా పలికింది: ఇంతవరకు లోకంలో మన నడకే అందమైనది అని భ్రమలో ఉన్నాము, మనం బ్రతికాము. ఇదిగో ఈ అమ్మ నడక మన నడకలను మించి సోయగంతో ఉంది. అందువలన మనం వెంటనే ఆ నడకను నేర్చుకోవాలి, లేకపోతే లోకంలో మన ఖ్యాతి నిలవదు అని పలికింది. ఆ మాట అంగీకరించిన హంసలన్నీ వెంటనే ఆ నడక నేర్చుకోవటానికి అమ్మ వెనుకబడి అది నేర్చుకోవటానికి కష్టమై అడుగులు తడబడిపోతున్నా పట్టు విడవకుండా వెంటపడి నడుస్తున్నాయి. ఆ సమయంలో అమ్మ నడుచుతుండటం వలన మోగుచున్న అమ్మ గజ్జల శబ్దం ఆ హంసలకు తాళం వేస్తున్నట్లు శిక్షణ ఇస్తున్నట్లు ఉన్నది. అనగా అమ్మ నడక రాయంసల నడకను పరిహసించుతున్నట్టి శోభతో ఉన్నదని శ్రీశంకరుల భావన. ఇందులో శ్రీశంకరులు అమ్మ నడకను వర్ణించిరి. లలితా సహస్రంలో కూడా మరాలి మందగమన అని ఒక నామం, అనగా ఆడహంస లాంటి నడకను కలిగిన దానా అని అర్థం. కానీ శ్రీశంకరులు హంస నడకను మించిన సోయగమైన నడక కలిగినది అమ్మ అని వర్ణించారు. అంతేకాదు, ఇక్కడ మరొక లోతైన అర్థం కూడా కలదు. అది ఏమనగా, ఇచ్చట హంసలు అమ్మను అనుసరించటం అనగా జీవన్ముక్తులైన పరమహంసలు యోగులు అమ్మ పాదములను విడవక సంచరించెదరు అని అంతరార్థం. ఆ తల్లి పాదాలకు నమస్కరిస్తూ స్వస్తి.
శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి. శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన పాదారవింద శతకం. శ్లోకం 4. శ్లోక భావము శ్లోకాన్ని వివరిస్తున్నారు. వహంతి సైందూరీం సరణి మవన మ్రామరపురీ పురంధ్రీ సీమంతే కవి కమల బాలార్క సుషమా త్రయీ సీమంతిన్యాః స్తనతట నిచోలా రుణపటీ విభాంతి కామాక్ష్యాః పదనలినకాంతిః విజయతే విభాంతి కామాక్ష్యాః పదనలినకాంతిః విజయతే. భావం: కామాక్షిదేవి చరణ కమలాల కాంతి వినయంతో నమస్కరిస్తున్న దేవతా స్త్రీల పాపటలలో కుంకుమ రేఖలా ఉంది. కవులనే కమలాలకు బాలసూర్యుని కాంతి అయి వేదవనితల వక్షస్థలమందు కప్పబడిన ఎర్రని పైట అయి ప్రకాశిస్తున్న కామాక్షిదేవి యొక్క చరణ కమల కాంతి విజయాన్ని పొందుతున్నది అని ఈ పద్య భావము. అమ్మ పాదపూజ ఎంత గొప్పదో శ్రీ శంకరాచార్యుల వారి సౌందర్యలహరి నుండి కొద్దిపాటి వివరణ. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా తథా హి త్వత్పాదో వహనమణిపీఠస్య నికటే స్థితా హ్యేతే స్వ ముకుళిత కరోత్తం సమకుటాః. సత్వరజస్తమో గుణముల వలన ఉద్భవించిన త్రిమూర్తులకు శ్రీవాణి పాదపూజయే నిజమైన పూజ. అమ్మా శివాని, త్రిగుణాతీతమైన నీచే సృష్టించబడి సత్వరజ తమో గుణములుగా ఆవిర్భవించిన ఆ బ్రహ్మ, విష్ణు, రుద్రులను ఎవరైనా పూజించాలనుకుంటే వారి వద్దకు వెళ్ళి విడివిడిగా పూజించనక్కరలేదు. అలా పూజించాలి అనుకున్నవారు ఒక్కమారు నీ పాదపద్మాలకు పూజిస్తే చాలు, వారికి అందుతుంది. ఎందుచేతననగా వారు నిరంతరము నీ పాదములు పెట్టబడిన రత్న పీఠిక చెంత ఆ త్రిమూర్తులు ముగ్గురు తమ చేతులను తమ కిరీటాలపై ఉంచి నీకు నమస్కరిస్తూ నీ పాదముల చెంతనే ఉంటారు కదా తల్లి. అందుచేత నీ పాదములను పూజిస్తే అవి వారిపై పడి వారి అర్చన కూడా పూర్తి అయినట్లే అగును తల్లి అని ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి. శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన పాదారవింద శతకము. శ్లోకము శ్లోక భావము విందామా. ప్రణమ్రీ భూతస్య ప్రణయ కలహ త్రస్తమనసః స్మరారాతే చూడావియతి గృహమేధి హిమకరః యయో సాంధ్యాం కాంతిం వహతి సుషమాభిః చరణయో తయో మే కామాక్ష్యా హృదయమపతంద్రం విహరతాం. భావం: ప్రణయకలహమున భయపడిన మనస్సు కలవాడై దేవీచరణములకు నమస్కరిస్తున్న శంకరుని జటాజూటమందు కాపురముంటున్న చంద్రుడు కామాక్షిదేవి చరణ కాంతులచే సాంధ్యరాగాన్ని వహిస్తున్న దృశ్యం మనోహరం. కామాక్షిదేవి ఆ చరణముల యందు నా మనస్సు మెలకువతో విహరించుగాక అని ఈ పద్య భావం. ఆ తల్లి పాదములకు నమస్కరిస్తూ స్వస్తి.